గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. మనం ఈరోజు భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు, ఉగ్రవాదం, స్థానిక రాజకీయాలు, పాఠశాలల పరీక్షల ఫలితాల విడుదల మొదలైన విషయాల మీద చర్చించబోతున్నాం. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు కొనసాగడం జరుగుతోంది. బీజేపీ నాయకులు పాకిస్తాన్ ఆక్రమించలేదానికి శాంతి ప్రాధాన్యతను ఇవ్వాలని అనుమతించారు. అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్న కొందరిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఒకరు. అంతేకాకుండా ఉగ్రవాదం మీద ఆపరేషన్లు కొనసాగుతూ ఉండటంతో ఆయన చేతిలోని ఆత్మఘాతీ బొమ్మల ప్రభావం తీవ్రంగా తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈఏపీసీఈటీ 2025 ఫలితాలను విడుదల చేశారు. ఆయన ఆధ్వర్యంలో చర్చించిన విషయాల్లో కొందరి విమర్శలు గూడి ఉన్నాయి. తెలుగు మీడియా అధికారికంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను చంపిన వార్తలను ఖండించింది. ఇదే విధంగా దేశ అత్యున్నతమైన పదవుల్లోని విక్రమ్ మిస్రీ కుటుంబ సభ్యులకు ఉన్న దుర్మార్గుల ఆపరేషన్ల విషయాన్ని సమీక్షించాం. ఈ వార్తలు మరియు మరిన్ని సమాచారాన్ని మీకు తెలుపడానికి మేము సన్నిహితులుగా ఉన్నాం. మరింత సమాచారం కోసం మాకు చూడండి. ధన్యవాదాలు.